హాయ్ వెల్కమ్ టు వేటి న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. నేషనల్ లిపిడ్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 9, బి మే 10, సి మే 11, డి మే 12. సరైన సమాధానం ఆప్షన్ బి మే 10. ప్రతి సంవత్సరం మే 10వ తేదీన నేషనల్ లిపిడ్ డేను నిర్వహిస్తారు. మన శరీరంలో లిపిడ్లు పోషించే కీలక పాత్ర, డైస్లిపిడేమియా ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి ఈ తేదీని నేషనల్ లిపిడ్ డేగా నిర్ణయించారు. మొదటి ప్రశ్న, ఉగ్రవాద నిరోధక ట్రస్టుకు $5 లక్షల ఫండ్ ఇచ్చిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఇండియా, బి అమెరికా, సి నైజీరియా, డి రష్యా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియా. ఐరాస ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కి భారత్ $5 లక్షల సాయం అందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం సాగిస్తున్న పోరాటానికి స్థిరమైన సహకారం అందిస్తామంటూ భారత్ ఈ సాయం చేసింది. రెండవ ప్రశ్న, పైరినీస్ పర్వతాలు ఏ 2 దేశాల మధ్య ఉన్నాయి? ఆప్షన్ ఏ జర్మనీ, స్విట్జర్లాండ్, బి నార్వే, స్వీడన్, సి హంగేరీ, రొమేనియా, డి స్పెయిన్, ఫ్రాన్స్. సరైన సమాధానం ఆప్షన్ డి స్పెయిన్, ఫ్రాన్స్. పైరినీస్ పర్వతాలు స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్నాయి. ఈ పర్వతాలు మధ్యధరా సముద్రం నుంచి అట్లాంటిక్ వరకు 500 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. మూడవ ప్రశ్న, 26వ ఆసియన్ భారత సీనియర్ అధికారుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, బి న్యూఢిల్లీ, సి చెన్నై, డి జైపూర్. సరైన సమాధానం ఆప్షన్ బి న్యూఢిల్లీ. 26వ ఆసియన్ భారత సీనియర్ అధికారుల సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో రాజకీయ భద్రత, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వంటి పలు అంశాలపై చర్చలు జరిపారు. నాలుగవ ప్రశ్న, ఇటీవల పివి స్మారక పురస్కారాన్ని అందుకున్నది ఎవరు? ఆప్షన్ ఏ పివిఆర్ కశ్యప్, బి రతన్ టాటా, సి దలైలామా, డి ఎం అనిల్ కుమార్. సరైన సమాధానం ఆప్షన్ సి దలైలామా. ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందించింది. ఐదవ ప్రశ్న, హెచ్డిఎఫ్సి లైఫ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కేకి మిస్త్రీ, బి దీపక్ పరేఖ్, సి విజయ్ శేఖర్ శర్మ, డి అనిల్ అగర్వాల్. సరైన సమాధానం ఆప్షన్ ఏ కేకి మిస్త్రీ. హెచ్డిఎఫ్సి లైఫ్ నూతన చైర్మన్గా కేకి మిస్త్రీ నియమితులయ్యారు. దీపక్ పరేఖ్ ఆ పదవికి రాజీనామా చేయడంతో మిస్త్రీ నియామకానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఆమోదం తెలిపింది. ఆరవ ప్రశ్న, మన దేశంలో మొట్టమొదటి సిఎన్జి మోటార్ సైకిల్ను ఏ కంపెనీ లాంచ్ చేయబోతోంది? ఆప్షన్ ఏ టీవీఎస్, బి బజాజ్, సి హోండా, డి టాటా. సరైన సమాధానం ఆప్షన్ బి బజాజ్. మన దేశంలో మొట్టమొదటి సిఎన్జి మోటార్ సైకిల్ను బజాజ్ సంస్థ లాంచ్ చేయబోతోంది. ఈ వాహనం 2024 జూన్ 18వ తేదీన మార్కెట్లోకి రానుంది. ఏడవ ప్రశ్న, సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 1, బి 2, సి 3, డి 4. సరైన సమాధానం ఆప్షన్ సి 3. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ జపాన్ను దాటి 3వ స్థానంలో నిలిచింది. మనకన్నా ముందు స్థానాల్లో అమెరికా, చైనా దేశాలు ఉన్నాయి. 8వ ప్రశ్న,
ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మించనున్నారు? ఆప్షన్ ఏ వరంగల్, బి లండన్, సి న్యూయార్క్, డి దుబాయ్. సరైన సమాధానం డి దుబాయ్. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని దుబాయ్లో నిర్మించనున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును 5 పెద్దగా చేయబోతున్నారు. 9వ ప్రశ్న. టీ20లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ ఎవరు? ఆప్షన్ ఏ ఆర్ అశ్విన్, బి యుజ్వేంద్ర చాహల్, సి భువనేశ్వర్ కుమార్, డి రవీంద్ర జడేజా. సరైన సమాధానం ఆప్షన్ బి యుజ్వేంద్ర చాహల్. టీ20లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించారు. ఐపీఎల్లో భాగంగా ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంత్ను అవుట్ చేసి చాహల్ ఈ ఘనత సాధించారు. 10వ ప్రశ్న. జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 10, బి మే 11, సి మే 12, డి మే 13.